అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతి శనివారం కూడాని స్వామివారికి పిండి దీపాలను పెట్టుకుని సప్త శనివారాల పూజ చేసుకుంటున్నానండి. అంటే 7 వారాలే చేసుకోవాలని ఏం కాదండి. ప్రతి శనివారం కూడా పిండి దీపాలు పెట్టి సప్త శనివారాల పూజలాగానే చేసుకుంటున్నానండి. ఉదయమే మొక్కలన్నిటికీ నీళ్లు పోసేస్తాను. అలానే ప్రతి శనివారం కంపల్సరీ కృష్ణయ్యలిద్దరికీ కూడా నీళ్లు పోసేస్తానండి. అంటే స్నానం చేయిస్తున్నట్టుగా భావిస్తూ చేసేస్తాను. అయితే ఈ బుజ్జి కృష్ణుడికి నీళ్లు పోసేటప్పుడు మాత్రం ఒక చిన్న బాబుకి ఏదో నేను స్నానం చేయిస్తున్నట్లు అనిపిస్తదండి. ఆ కృష్ణుడిని మాత్రం బుజ్జోలా, బుజ్జోలా అంటూ ఉంటాననమాట. నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఇదొకటండి. ఉదయమే నచ్చిన స్తోత్రాలు ఏవో ఒకటి పెట్టుకుంటానండి. ఈరోజైతే కనకదార స్తుతి పెట్టుకొని రిపీటెడ్‌గా అవే వస్తూ ఉంటాయన్నమాట. ఇక కింద గచ్చంతా కూడాని నీళ్లుగా ఉంది కదా! అది ఆరేంత వరకు చిలకలకి ఫుడ్ వేసేసి రావటానికి పైకెక్కానండి. జస్ట్ వాటికి ఆహారం వేసి ఇంకా వచ్చేస్తాను. ఇక దిగువకొచ్చేసి కృష్ణయ్య దగ్గర ఇదిగోండి గచ్చంతా కొంచెం నీళ్ళంతా పీల్చేసుకుందిగా ముగ్గు వేసేసుకొని ముగ్గులో పసుపు, కుంకుమ వేసి అలంకరించి పెట్టుకున్నాను. అలానే మందార పువ్వులు అన్నీ కోసి పక్కన పెట్టుకుని, ఈరోజు స్వామివారికి అంతా మందార పూలతోనే అలంకారం అండి. విడిగా అయితే పువ్వులు తెప్పించుకుంటూ ఉంటాను. ఈరోజు పువ్వులేమి ఆయన తీసుకురాలేదు. సో, మందార పువ్వులన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక నా పనులన్నీ పూర్తి చేసుకొని, ముందుగా అయితే పూజ చేసేసుకుంటానండి. తర్వాతే మిగతా పనులు. నిజానికి సప్త శనివారాల పూజ తెల్లవారుజామునే చేసుకుంటే మంచిది అని కూడా చెప్తూ ఉన్నారండి. కానీ నాకు ఆ రోజు, ఈ రోజు అని కాదండి. ఎప్పుడైనా సరే ఉదయం ఆ సూర్యకిరణాలు మా పూజా మందిరంలో పడేటప్పుడే నేను పూజ టైమ్‌గా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు ఈ విగ్రహాలన్నిటి మీద పడి భలే తేజస్సుగా కనిపిస్తూ ఉంటాయన్నమాటండి. ఒక అద్భుతం ఏదో మన కళ్ళ ముందు ఆవిష్కృతమైనట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే ఒక టీవీల్లోనో, సినిమాల్లోనో ఎక్కడో ఇటువంటివి చూస్తే అబ్బా! ఎంత బావుంది అని అనుకుంటాం. అది భగవంతుడు మనకి ఇంట్లోనే ప్రసాదించాడు కదండీ! అందుకనే నేను ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు మాత్రమే పూజ చేసుకోవటానికి రెడీగా ఉంటాననమాట అండి. అంటే మాకు హాల్‌లోకి కూడా, కిచెన్‌లోకి కూడా సూర్యకిరణాలు పడతాయి కదా! దాన్ని బట్టి నాకు అర్థమైపోతుందనమాట. ముందు వెంకటేశ్వర స్వామి మీద, తర్వాత లక్ష్మీదేవి మీద, తర్వాత వినాయకుడి మీద, తర్వాత శివయ్య మీద వరసగా ఇలాగ సూర్యకిరణాలు పడుతూ ఉంటాయనమాటండి. భలే అద్భుతంగా ఉంటుందండి. లేదు. వెళ్ళిపోండి. ఇదిగోండి నేను పిండి దీపాలు అన్నీ సిద్ధం చేసరికి సూర్యకిరణాలు ఎటుకొచ్చేసినాయో చూసారా? ఇలా. ఇంకా ఈ టైంకి సైడ్‌కి వెళ్ళిపోతాయి అన్నమాట అండి. ఒక పావుగంట, అరగంట సేపు అలా స్వామి మీద అంతా కూడా విగ్రహాల మీద అన్నిటి మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి కదండీ! అలాటప్పుడు మాత్రం ఇంకా అసలు ఎటువంటి పనులు ఏమీ పెట్టుకోకుండా ఇక్కడే కూర్చుంటాను అనమాట అండి. ఈరోజైతే శివయ్య మీద చక్కగా అభిషేకం లాగా పడ్డాయి అన్నమాట అండి కిరణాలు. చాలా బాగా అనిపించింది. ఇక ఇప్పుడు లైట్లు వేసుకుంటాను. ఇదిగోండి లైట్లన్నీ వేసుకుంటే నా అలంకారం, స్వామి అలంకారం అంతా కూడా పూర్తి అయ్యింది. ఇంకా అదిగోండి ఆ చివరికి పడుతూ ఉన్నాయి చూసారా?
అలా పడుతూ ఉంటాయి అన్నమాట సూర్యకిరణాలు. అయినా తండ్రి, నీ దయ తండ్రి. ఇదిగోండి మొత్తం అలంకారం అంతా పూర్తి చేసుకుని పిండి దీపాలనేమో ఏ విధంగా పెట్టుకున్నాను అనమాట. వరుసకి ఒక 2 చొప్పున పెట్టుకున్నాను. దిగువన ఒకటి వినాయకుడికి అనమాట అండి. 7 పిండి దీపాలు స్వామికి. నిత్య దీపం అయితే మామూలుగానే ఉంటుందండి. నిత్య దీపారాధన మామూలే. వెంకటరమణ గోవింద. నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, ఆశ్రితవత్సల గోవింద, అనాథ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద అంటే సౌండ్ వస్తుంది. ఎవరో వస్తున్నారు. ఎవరమ్మా? ఏంటమ్మా? గేట్ తీయండి, గేట్ తీయండి. రండి. ఏ ఊరండి? ఏ ఊరు మీది? కల్దిండా? ఆమెను కూడా పక్కకి రమ్మనమనండి. కుండీలో వేయాలి. గోవింద 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 గోవింద. పర్వాలేదండి, ఉంచేయండి, నేను వేస్తాను, పర్లేదు. గోవింద గోవింద. నాయనా తండ్రి గోవింద. సప్త శనివారాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండి స్వామి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడండి. అసలు ఎవరితో అన్న చెప్పినా నమ్మరన్నమాట. ఇప్పటికి 2 నెలల నుంచి స్టార్ట్ చేసినట్టున్నానండి. 3వ నెల మరి ఇది. సప్త శనివారాలు అని స్టార్ట్ చేశాను, కానీ ఇక సప్త శనివారాలని కాదండి, 8 వారాలని కాదండి, ఎప్పుడు నేను శనివారాలు స్వామికి పిండి దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుని సప్త శనివారాల పూజే చేసుకుంటాను. ఇక ఎప్పటికీ చేసుకుంటాను అని నేను సంకల్పించేసుకున్నానండి. ఎందుకో తెలుసా అండి, స్వామి అటువంటి అనుభూతులు ఇస్తాడండి. ఆయన నిదర్శనం అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఎవరన్నా సప్త శనివారాలు పూజ స్టార్ట్ చేద్దాము అనుకుని చేయకుండా ఉన్నారనుకోండి, తక్షణమే మీరు వెంటనే చక్కగా సప్త శనివారాలు పూజ చేసుకోండి.
ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పాజిటివిటీ మనకి తెలుస్తదండి. ప్రతి శనివారం కూడా స్వామి ఏదో ఒక రూపంలో వస్తాడండి. నేను ఇది మాత్రం చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ తెలుస్తోంది నాకు. అంటే ఈ సప్త శనివారాలు పూజ చేస్తే మనకి అలాగా, ఇలాగా అద్భుతాలు ఇట్లా అని కాదండి. ఆ పాజిటివిటీ, ఆ ఆనందం మనకి తెలుస్తది. అసలేంటండి మనం పూజ చేసుకోవాలంటే వేరే కారణం కావాలా అండి? ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు భగవంతుడు మనకి. ఇంత జన్మనిచ్చాడు. దానికైనా భగవంతునికి గ్రాటిట్యూడ్ చూపించాలి కదండీ! ప్రతిరోజు మనం పూజ అందుకే చేసుకునేది. కాకపోతే మన మనసులో ఉన్న బాధ అది ఇంకెవ్వరికీ చెప్పుకోలేక భగవంతుడికి చెప్పుకుంటాం. అంతే కదండీ! కానీ అండి, ఈ సప్త శనివారాల నోము ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాత్రం నిజంగా భగవంతుని సాక్షిగా చెప్తున్నా ఆ అద్భుతం మనకి తెలుస్తుందండి. మీరు కనుక చేసుకోవాలి అని అనుకుంటుంటే చక్కగా మనసులో సంకల్పించుకొని స్టార్ట్ చేయండి. చాలా బావుంటుందండి. ఒకవేళ మీరు మనసులో ఏదన్నా కోరిక అనుకున్నా కూడా ఆ కోరికని స్వామికి తెలియచేస్తూ పూజ స్టార్ట్ చేసుకోండి. ఇక మీరెప్పటికీ మానలేరండి. నేను కూడా మొదట్లో కొట్టి పడేశాను. ఆ! నేను రోజు చేసేది వెంకటేశ్వర స్వామికే, మళ్ళీ ఈ సప్త శనివారాలేంటి అని కూడా అంటే అది అహంకారం అనమాట. అలా అనిపించింది నాకు. స్వామి ఒక్కటిచ్చాడు కదండీ! తిరుపతెళ్ళినప్పుడు బ్యాగ్ పోయింది కదా! ఆ తర్వాత అనుకున్నా, అమ్మో! అలా అనకూడదనమాట అని చెప్పి అంటే ఇయన్నీ మనం లింక్ చేసుకోవటమేనండి. అంతే. భగవంతుడేమి మనకి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి చేతిలోంచి కిరణాలేమి మన మీద ప్రసరింప చెయ్యడు. కానీ ఆ పాజిటివిటీ మనకి తెలుస్తదండి. నేను నీ పూజను జూస్తున్నాను. నువ్వెలా నడుస్తున్నావో చూస్తున్నాను అని స్వామి నిదర్శనం చూపించినట్లు అనిపిస్తదండి నాకైతే. భగవత్ సాక్షిగా చెప్తున్నాను. స్వామి సాక్షిగా. ప్రతి శనివారం కూడా అండి ఏదో ఒక విధంగా ఆ స్వామి నడిచొచ్చినట్లు అనిపిస్తదండి. ఈవేళ చూడండి వాళ్ళు జోగి అడుగుతూ వచ్చారు. అలా ఏదో ఒక రూపంలో స్వామి మన గుమ్మంలోకి వస్తున్నాడండి. ఏవండీ ఇంతకన్నా నిదర్శనాలు ఇంకేం కావాలండి? అంటే మనకేదో నిదర్శనాలు ఇస్తున్నాడు కాబట్టి చెయ్యమని అంటలేదండి. ఒక్కసారి చేసి చూడండి. ఆ పాజిటివిటీ మీకు తెలుస్తది. నేనైతే ఇక జన్మ శనివారాల్లాగా పెట్టేసుకున్నానండి. అంటే ఒక్కో శనివారం పూజ వేరే వాళ్ళ కోసం అంటే ఈ ప్రతిఫలం వారికి అందచేయి స్వామి అని చెప్పి వారి కోసం నేను ఈ పూజ చేస్తున్నా అని తలుచుకుని కూడా చేస్తాననమాట. అంటే నాకు వాళ్ళెవరో తెలియక్కర్లేదండి. ఎవరో ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారని నా మనసుకి అనిపించినా సరే అట్లా చేస్తూ ఉంటాననమాట. ఆ పాజిటివిటీ మాత్రం నాకు తెలుస్తోందండి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. పూజ చాలా కష్టంగా ఉంటుందేమో, అలా అని ఎవ్వరు వెనకడుగెయ్యొద్దండి. భగవంతుడు మనం ఏదిచ్చినా స్వీకరిస్తాడండి. పుష్పం, పత్రం, ఫలం, తోయం, పండు, ఫలం, పాలు, బెల్లం ముక్క ఏది అవైలబుల్‌గా ఉంటే అది పెట్టొచ్చండి. అట్లానే దీపాలు కూడా పిండి దీపాలు 2 పెట్టుకోండి, 5 పెట్టుకోండి, 7 పెట్టుకోండి. మీ ఇష్టమండి. ఎన్ని దీపాలన్నా పెట్టుకోండి. అంటే మన సంకల్పం బలంగా ఉంటే చాలండి. అన్నిటికి మించి మనస్సు పాజిటివ్‌గా ఉంటేనే ఆ పాజిటివిటీని మనం గ్రహించగలుగుతాము. అంటే ఆ ఆరా మనకి చేరుద్దనమాట. మనకి తెలుస్తదనమాట అండి. గ్రహించగలుగుతాం. ఇది పెద్దలు చెప్పేదేలెండి. ఎటువంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా చక్కగా సప్త శనివారాలు వ్రతం ప్రారంభించండి. మీకంతా మంచి జరుగుద్దండి. ఇంత అవకాశం ఇచ్చిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అనిపిస్తదండి. అందుకనే నేనైతే మాననండి.